డ్యూడ్ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్ పార్ట్ 2 రెండవ భాగం. సో, ఇప్పుడు ఈ దీపావళి పండుగకి వచ్చినటువంటి సినిమాలను ఒకసారి పరిశీలిస్తే 16 తారీఖు రోజున మనకి ప్రియదర్శి హీరోగా వచ్చినటువంటి మిత్రమండలి వచ్చి అలా వెళ్ళిపోయింది. ఎందుకంటే కథ బలం లేక సరైనటువంటి రెస్పాన్స్ పబ్లిక్ నుంచి రాలేదు. సో, గురువారం రోజున వచ్చినటువంటి ఈ సినిమా తొందరగానే ప్యాకప్ అయింది. శుక్రవారం రోజు 2 సినిమాలు, డైరెక్ట్ సినిమా ఒకటి, డబ్బింగ్ సినిమా ఒకటి వచ్చింది. డైరెక్ట్ సినిమా వచ్చేసి తెలుసు కదా, అది కథాంశం లేక అది చిన్న పాయింట్తో చతికిల పడింది. సిద్ధు జొన్నలగడ్డ యాక్చువల్లీ టిల్లు స్క్వేర్ తర్వాత వచ్చినటువంటి ప్రభావం, జాక్ ప్రభావం దీని మీద పడింది. ఓపెనింగ్స్కి దారుణంగా మలియగంధ లాంటి పాట సూపర్ హిట్ ఉన్నా కూడా ఓపెనింగ్స్ లేకపోవడం, సినిమాలో విషయం లేక రాశిఖన్నా, ఆ తర్వాత శ్రీనిధి శెట్టి లాంటి అందమైన హీరోయిన్లు ఉండి, జొన్నలగడ్డ శివ, ఎవరైతే సిద్ధు జొన్నలగడ్డ లాంటి మంచి పర్ఫార్మెన్స్ హీరో ఉన్నా కూడా నిలబడలేకపోయింది. సో, అదే రోజు వచ్చినటువంటి ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్ సినిమా డబ్బింగ్, తమిళ్ నుంచి వచ్చిన డబ్బింగ్ సినిమా అయినా కూడా ఆల్రెడీ దాని గత సక్సెస్ లవ్ టుడే కావచ్చు, లేకపోతే డ్రాగన్ కావచ్చు, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ కావచ్చు, ఇలాంటి సినిమాల సక్సెస్ ఉంది కాబట్టి ఆ డ్యూడ్ మీద ప్రభావం పడింది. సో, ఈ వారం వచ్చినటువంటి సినిమా దాని శనివారం రోజు కే ర్యాంప్ రిలీజ్ అయింది, కిరణ్ అబ్బువరం. ఇప్పుడు రేటింగ్ ఇవ్వాల్సి వస్తే ఫస్ట్ ప్లేస్ డ్యూడ్కే వచ్చింది. శనివారం వచ్చినటువంటి కే ర్యాంపు కిరణ్ అబ్బువరంది మన వచ్చిన సినిమా సెకండ్ ప్లేస్కి వచ్చింది. థర్డ్ ప్లేస్కి వచ్చేసి తెలుసు కదా, ఫోర్త్ ప్లేస్ ఆటోమేటిక్గా మిత్రమండలి వచ్చింది. అది ఇప్పుడు థియేటర్స్లో కూడా ఆల్మోస్ట్ కనుమరుగైనటువంటి పరిస్థితి. సో, 16కి వచ్చినటువంటి మిత్రమండలి, 17కి వచ్చిన 2 సినిమాల్లో డ్యూడ్ ఒకటి, ఇప్పుడు మనం చెప్పుకుంటున్న డ్యూడ్ ఒకటి, తెలుసు కదా ఒకటి రాగా 18కి వచ్చి కే ర్యాంప్ వచ్చింది. ఈ 4 సినిమాల్లో నిలబడిన సినిమా, సక్సెస్ అయిన సినిమా డ్యూడ్. అయితే డ్యూడ్ కథాంశం ఏమన్నా కొత్తదా అంటే 2 గంటల 19 నిమిషాల యాక్షన్ కామెడీ రొమాంటిక్ సినిమా అనేటువంటి UA16+ సినిమా 17 తారీఖున వచ్చిన ఈ సినిమా కథాంశము కన్యాదానం సినిమా కావచ్చు, ఆర్య 2కి లేటెస్ట్ ట్రెండీ వర్షన్ లాగా వచ్చింది. సో, సుకుమార్ ఎప్పుడో అందించినటువంటి సినిమా మనకు అల్లు అర్జున్ పాత్రలో ప్రదీప్ రంగనాథన్ ఇక్కడ, తర్వాత మనకి నవదీప్ పాత్రలో హృదు హరోను, కాజల్ పాత్రలో మమితా బైజు నటించిన ఈ సినిమాలో అంతే తేడా కనపడుతుంది మనకి. తల్లి పాత్రలో రోహిణి, తండ్రి పాత్రలో శరత్ కుమారు. ఇది మనకి పరువు సినిమా గౌరవం అని ఒక పిక్చర్ వచ్చింది, ప్రకాష్ రాజ్ది, అల్లు శిరీష్ది. ఆ సినిమాలో ఉన్నటువంటి అంశము పరువు హత్యలు, దాన్ని ఈ ఆర్య 2కు మిక్స్ చేసి కన్యాదానంలో ఉన్నటువంటి భర్త భార్యకి పెళ్లి చేయడం అనే కాన్సెప్ట్ని కలిపి ఇది తీసినట్టు అనిపిస్తుంది. ఇందులో కథాంశం ఏంది, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అయినటువంటి ఈ మమితా బైజును ప్రదీప్ రంగనాథన్, అంటే పాత్రల పేరు ప్రకారం చేసుకుంటే గగనును కురలు వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటారు అని అనుకుంటారు. సో, ఈయన ఫ్రెండ్ కదా, నువ్వు చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్, ఎందుకంటే చిన్నప్పుడు ఎప్పుడో ఆమె చిన్నప్పుడు ఏడుస్తే ఓదార్చినటువంటి ఇది, అప్పటి నుంచి మేనకోడలు, మరదలు ఈమె. సో, ఆయన చేసుకోను నువ్వు చిన్నప్పటి నుంచి అన్న టైప్, నువ్వే కావాలి టైప్లో అనుకుంటే, ఆ తర్వాత ఈ అమ్మాయి అతని మీద మర్చిపోలేక బెంగళూరుకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత శరత్ కుమార్కు అల్లుడి మీద కోపం ఉంటుంది. సో, అంతకుముందు అతని చెల్లి ఇంకొకరితో పెళ్లి చేసుకుంటే ఇతను బావిలో వేసి చంపేస్తారన్న విషయం ఆ తర్వాత తెలుస్తుంది మనకు మాటల్లో. ఎలా తెలుస్తుందంటే మళ్ళీ అబ్బాయి రియలైజ్ అయ్యి కుక్కకు కూడా లిప్ లాక్ ఇస్తాడు. ఈ మధ్య హీరోయిన్లకు లిప్ లాక్ ఇచ్చినటువంటి సన్నివేశం ఇందులో కుక్కకు లిప్ లాక్ ఇచ్చే సన్నివేశం ఉంది. అయితే గుద్ద మూసుకునేటువంటి డైలాగ్ ఒకటి, ఆ తర్వాత నీ సూదిలో దారం పెట్టనీయలేదు కదా అని చెప్పేసి పార్దు, అంటే ఈమెని దించుకోవడానికి అనుమతించలేదు అనే అర్థం వచ్చేలాగా ఈ మమిత గురించి హీరో ముందు చెప్పడము, తర్వాత ఇతనేమో అతన్ని దింగే అని చెప్పేసి అంటే మింగే అని అనడము, ఇవి జరుగుతున్నాయి. లాస్ట్‌కి సరే మొత్తానికి ఏంటంటే ఈమెకు ఒక సెకండ్ టైము ఆమెని మళ్ళీ ఓకే చేసినప్పుడు, పెళ్లి కార్డు అందరికి పంచినప్పుడు, ఇతను మంత్రి కాబట్టి మంత్రిల స్థాయిలో దేశంలో ఉన్నటువంటి మంత్రులందరి దగ్గర ఫ్రెండ్స్ అందరిని పిలుచుకొని ఎంగేజ్మెంట్ దగ్గర పెళ్లి దగ్గరికి వచ్చిన తర్వాత ఇతను వచ్చి లేపుకుపోతానని పార్దు వచ్చిన తర్వాత పార్దు మింగాడు. ఆల్రెడీ అమ్మాయి కడుపులో పిల్లాడు ఉన్నాడు అని తెలిసిన తర్వాత ఇంకా ఇతను వాళ్ళకు సాక్రిఫైస్ చేస్తే తోటి ఫ్రెండు ఉమ్మేస్తాడు. ఏంట్రా నీ పెళ్ళాన్ని ఇంకొకరితో పంపిస్తావు అంటే ఫేక్ భర్తగా ఉంటావా అని. ఆ తర్వాత ఇతని లైఫ్ ఏమవుతుందో అని చెప్పి ఇతనికి పెళ్లి చేసేదాకా పోనంటుంది హీరోయిన్. సరే మొత్తానికి ఇతనికి పాస్పోర్ట్ కేర్కి వెళ్ళిన తర్వాత ఇతను అబ్బాయికి ముందు పాస్పోర్ట్ ఉండదు, పాస్పోర్ట్ ఎంతో కష్టంగా చేయించేసి ముందు పాస్పోర్ట్ లేదని కొడతాడు వాడిని. తర్వాత పేరు పెట్టి గగన్ అని పిలుస్తాను, నన్ను పిలిచినట్టు పేరు పెట్టింది పిలవడానికే కదా, అన్న తర్వాత అన్న అంటాడు అవసరం వస్తే.
సో, అతనికి ఒక పెద్ద మంత్రి తెలుసు అని అన్నప్పుడు ఆ మంత్రే ఇతనికొచ్చి కాళ్ళు మొక్కుతాడు శరత్ కుమార్ దగ్గర. అంటే వాళ్ళ మామ దగ్గర. అప్పుడు ఇంక భయపడిపోతుంటారు వీళ్ళు. వణికిపోతుంటే మొత్తానికి సరే నేను నేను దాటిస్తాను. ముందు మీరు పెళ్లి చేసుకున్న తర్వాత మనం దూరంగానే ఉంటా అమ్మాయితో అని చెప్పి దూరంగానే శారీరకంగా ఆమెను ఏయకుండా దూరంగా ఉంటాడు. కానీ అతని వల్ల ఈ అమ్మాయి గర్భవతి అయిందని తెలుస్తుంది. మొత్తానికి ఆ అబ్బాయి పుడతాడు. అబ్బాయి పుట్టడం కూడా చుల్లికాయ చూపించారు. పిర్రలు చూపించారు. ఆ చిన్న పిల్లాడివి. సో, క్లోజులు చాలా అవసరం లేకుండా చూపించారు. పౌడర్ ఏసినట్టు పిర్రలకు అదంతా చూపించారు. సరే మొత్తానికి ఎత్తుకుంటాడు. మనమడిని దగ్గరికి తీసుకొని తన తాతయ్య పుట్టాడని చెప్పి ఆనందపడతాడు శరత్ కుమార్. సో, అంత ఆనందపడిన తర్వాత మళ్ళీ నాకు వేరే అబ్బాయిని చేసుకోవాలని ఉంది అని ఫ్రాంక్ అని చెప్పి తప్పించుకుంటుంది. సో, మొత్తానికి లాస్ట్‌కు అది ఫ్రాంక్ కాదు నిజం అనేది తెలిసిన తర్వాత మండిపడతాడు. అయితే అంత పౌరు కోసం పోరాడే అతను అద్దాల పక్కన అంతా కార్యకర్తలు చూస్తుండగా ఈ అమ్మాయిని తిట్టడం ఏంటిదనేది అర్థం కాలేదు. ఎందుకంటే ఎవడైనా రహస్యంగా పెట్టుకుంటాడు పరువు హత్యలు చేసేవాడు. కానీ కార్యకర్తలకి చేతి కింద వాళ్ళందరూ తెలిసేలాగైతే ఎవడు బెదిరించాడు కదా! బెదిరించేది చూపించారు ఇది. అది కూడా అన్‌న్యాచురల్. సో, ఆ తర్వాత పరువు హత్యలు నిన్ను కూడా చంపడానికి నేను వెనకాడను. ఇగో మీ మేనకోడలు మీనాత ఫోటో ఉంది కదా! ఆమెని నేను ఇలాగే చంపానని చెప్పేసి శరత్ కుమార్ కూల్‌గా వార్నింగ్ ఇస్తాడు ఆ అమ్మాయికి. అన్న ప్రకారంగానే ఆ పిల్లాడిని చంపేస్తానని చెప్పి నిర్ణయించుకొని వెళ్ళిన తర్వాత అతనికి హార్ట్ అటాక్ ప్రాబ్లమ్ ఉంటుంది. హార్ట్ అటాక్‌కి కింద పడిపోతే ఆ పిల్లాడి రోడ్డుకెళ్ళి నిన్ను కాపాడాడు చూసావా? నువ్వు ఆ పిల్లాడిని వద్దనుకున్న కులం వద్దని ఎంతైనా నీకు టెక్నికల్‌గా, బయాలజికల్‌గా నీకు మా మనమడే అవుతాడు కదా! మా అల్లుడు మాత్రం మారాడు కదా! అని అంటే అల్లుడిని చంపిద్దామని ప్రయత్నం చేసిన ఇతను అల్లుని ఫ్రెండ్ పారదే ఆ బిడ్డని ఏయడానికి కారణం అని చెప్పి తెలిసిన తర్వాత అతన్ని చంపేయడానికి ట్రై చేసిన తర్వాత హీరో ఫైట్ చేసి అందరిని కాపాడతారు. ఇక్కడ సహజంగా బ్రిడ్జ్ పై నుంచి దూకే సీను ప్రదీప్ రంగనాథన్ ఒరిజినల్‌గా చేసిన సీను చాలా అద్భుతంగా మనకు కనపడుతుంది. అతని ముఖం ఎలా ఉన్నా కూడా అతని పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉండి కుక్కకు కూడా లిప్ లాక్ మూతికి మూతి ఇచ్చాడు. హీరోలకే ఈ మధ్య మూతిలకు లాకేటువంటి హీరోలు ఈసారి కుక్కకు నాకడం అనేది విచిత్రంగా వెరైటీగా అనిపించింది. అట్లాగే కుక్కలు ఎంటబడుతున్నాయి వీళ్ళు కింద పడ్డ తర్వాత ఆ కుక్కల వల్లనే ఈ ప్రియురాలు అర్థమైంది. అప్పుడు ఆయన కళ్ళకు ప్రియురాలు కనబడే వరకు మళ్ళీ ఆమెను ఓకే చేసిన సీన్ కూడా బాగుంది. 4/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఇంతకే మొదటి భాగంలో కూడా చెప్పాను. ఈ భాగంలో కూడా చెప్తున్నాను. ఈ వచ్చిన 3 సినిమాల్లో కూడా 4 సినిమాల్లో కూడా మిత్రమండలి కామెడీ సైడ్‌కెళ్ళగా కే ర్యాంపు ఒక హీరోయిన్ పెళ్లి చేసుకుంటే ఆమె ప్రాబ్లమ్స్ ఏంటి అనే దాని మీద ఆ లవర్ మీద ప్రాబ్లమ్ మీద వెళ్ళగా సబ్జెక్టు. ఇక తెలుసు కదా వచ్చి భార్యాభర్తల మధ్య ఒక మొదటి భార్యకి పిల్లలు కాకపోతే ప్రియురాలతోటి కనడం అనే కాన్సెప్ట్‌తో వెళ్ళగా ఈ సినిమా వచ్చేసి పెళ్ళైన తర్వాత పెళ్ళాన్ని వేరే అతనితో పెళ్లి చేయడం అన్న కాన్సెప్ట్ 'కన్యాదానం', 'ఆర్య 2' లాంటి సినిమాల్లోంచి తీసుకొని ఈ గౌరవంలోంచి పరువు హత్యల దాన్ని తీసుకొని మిక్స్ చేసి తీసినట్టుగా ఉంది. అయినా కూడా పర్ఫార్మెన్స్ ప్రదీప్ రంగనాథన్ తర్వాత మమితా బైజుల పర్ఫార్మెన్స్ అదరగొట్టేశారు. అట్లాగే కొత్తవాడైనా కూడా హిదు అరుణ్ కూడా చాలా బాగా చేశాడు. శరత్ కుమార్, రోహిణి సీనియర్స్ కాబట్టి వాళ్ళు ఆడుకున్నారు క్యారెక్టర్‌ని. శరత్ కుమార్ ముఖ్యంగా అతని పర్సనాలిటీ అది ఆ సినిమాకు బాగా యాడ్ అయింది. చివరాఖరణ అతను రియలైజ్ చేయడానికి మనవడే కాపాడాడని చెప్పి యాక్చువల్లీ హీరోనే కాపాడతాడు, గగనే కాపాడతాడు. కానీ అది చెప్పకుండా వాళ్ళని కాపాడినట్టుగా చేసేసి మొత్తానికి ఆ ప్రేమికుల్ని కలిపి ఇతని పరువు హత్యలంటే మైండ్ సెట్ మార్చేసి మొత్తానికి వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండడానికి కారణమై నిజమైన ప్రేమ ఒక సంతోషాన్ని కోరుతుంది అనేటువంటి డైలాగ్స్ కూడా చాలా మంచి డైలాగ్స్ పడ్డాయి అక్కడక్కడ. అది ఇచ్చేసి మొత్తానికి చాలా క్యాజువల్‌గా పక్కింటి అమ్మాయిలా ఉండేటువంటి మమితా బైజు యొక్క పర్ఫార్మెన్స్ ప్రతిసారి చూసి తీరాల్సిందే. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే లెవెల్‌లో ఆమె అదరగొట్టేసింది. తర్వాత మేకప్ కూడా లేకుండా తన మామూలుగా అతి అతి దారుణంగా ఉండేటువంటి ఫేస్‌తో ప్రదీప్ రంగనాథన్ ఆకట్టుకున్న తీరు మనం ముచ్చటేస్తుంది. మనకు రజనీకాంత్, ఆ తర్వాత అక్కడ సక్సెస్ అయినటువంటి నలుపు హీరోల దాని లిస్ట్‌లోకి ప్రదీప్ రంగనాథన్ కూడా చేరుతాడని అనిపిస్తుంది మనకి. అట్లాగే తెలుగు హిట్ పాటలు 'పుష్ప 2' పాట 2 సార్లు వాడుకోవడం జరిగింది. ఏదైతే మనకు వచ్చేయి ఫీలింగ్స్ అనే పాట 2 సార్లు వాడుకోవడం జరిగింది. సో, మొత్తానికి అల్లు అర్జున్ క్రేజ్‌ని ఈ సినిమాలో వాడుకున్నట్టు అనిపిస్తుంది మనకి. డ్యూడ్ టైటిల్ డిజైనింగ్ లోగోతో సహా ఇలా డ్యూడ్ అని ఉంటుంది. ఇంగ్లీష్‌లో మళ్ళీ ఇది కూడా ఇంగ్లీష్‌లోనే డ్యూడ్ అని ఉంది. సరే ఈ తమిళ్ పెట్టినట్టు కాకుండా కనీసం ఇంగ్లీష్‌లో పెట్టడం కొద్దో గొప్పో నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి సర్దుకోవచ్చు. తెలుగులో డ్యూడ్ అంటే డిజైన్ కన్నా కూడా ఎక్కువ డ్యూడ్ అని ఇంగ్లీషే ఎక్కువ లోగోలో వాడారు. ఇది ఇక తెలుగు ప్రేమికుల్ని కొంచెం ఇబ్బంది పెట్టినా కూడా మొత్తానికి డ్యూడ్ ఈ వచ్చిన దీపావళి సినిమాలో సక్సెస్ కొట్టిన సినిమాగా చెప్పుకోవచ్చు. దీని తర్వాత కే ర్యాంపు, దాని తర్వాత ఇందాకే చెప్పినట్టు తెలుసు కదా, దాని తర్వాత లాస్ట్‌లో ఎక్కడో ఉంది. ఇంకా అసలు లిస్ట్‌లో కూడా లేదని అనుకోవాలా మిత్రమండలి. సో, ఇది పరిస్థితి. మొత్తానికి ఏందంటే తమిళ్ సినిమానే ఈసారి నెగ్గినట్టయింది దీపావళికి. ఈ సినిమా ఇందాకే చెప్పాను కదా రేటింగ్ 4/5. సో, మళ్ళొకసారి ప్రదీప్ రంగనాథ్ వరుసగా హ్యాట్రిక్ కొట్టినట్టయింది ఈ సినిమాతో. వరుసగా 'లవ్ టుడే' తర్వాత మనకు అంతకుముందు వచ్చినటువంటి 'రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్' తర్వాత ఇది మూడో సినిమా 'డ్యూడ్'.
సో సక్సెస్ బాట పట్టిన ప్రదీప్ రంగనాథన్కి అభినందనలు చెప్తూ, శరత్ కుమార్ లాంటి సుప్రీం స్టార్ ఈ సినిమాలో చేసినటువంటి తండ్రి పాత్ర ఎట్లయితే ఉప్పెనెల సినిమాలో మనకి విజయ్ సేతుపతి ప్లస్ అయ్యాడో ఈ సినిమాకు ఈతన్ ప్లస్ అయ్యాడు. అట్లాగే మమితా బైజు పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. అవార్డు లెవెల్ పర్ఫార్మెన్స్ చేసింది ఆమె. ఎట్లాగే ముల్లింటి తండ్రి కూడా నా కొడుకు అటువంటి వాడు కాదు అన్న తర్వాత ఈ కొడుకుని ఏమైనా చేసేసి వాడు చేసిన తప్పు నేను చేశానమ్మా అని అన్నాక వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు అని చెప్పి, తర్వాత ఇంకొక ఇతనికి వేరే అమ్మాయిని ఇష్టపడ్డటువంటి అమ్మాయికి ఇతను లాస్ట్ ప్రపోజ్ చేసి ఆ లవర్ పెళ్లి చేసేటువంటి సన్నివేశంతో ఎండ్ చేయడం బాగుంది. సో అతని జీవితాన్ని మళ్ళీ ఇంకో దారిలో పెట్టడం బాగుంది. ముందు వద్దు నాకు ఇంకెవరు వద్దు అనుకున్నాక ఆ అమ్మాయి కూడా ఇతను బాగా ఇష్టపడుతుంటే ఇతనితో పాటు పనిచేసినటువంటి అమ్మాయికి కలిపి ఆ తర్వాత తన జీవితం చక్కదిద్దుకున్న తీరు బాగుంది. ఫ్రెండ్షిప్కి లవ్కి మధ్య ఉన్నటువంటి ఇది లవర్ ఫ్రెండ్ కాకూడదు అని అంటే, వర్షంలో తడుస్తున్న అతనికి ఒక ర్యాపిడో బైక్ చేసిన అతనికి భార్య కవర్ తెచ్చిస్తుంది, వర్షం కవర్. ఎవరు ఆమె అంటే నా ఫ్రెండ్, అంటే ఇప్పుడు నా వైఫ్ అంటాడు. అంటే ఫ్రెండ్ వైఫ్ కాకూడదా అనే కాన్సెప్ట్ అవ్వచ్చు అనే, అంటే వైఫ్లో ఫ్రెండ్ వెతకలేక ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు, ఫ్రెండే వైఫ్ అయినప్పుడు ఏమవుతుంది అనేటువంటి కాన్సెప్ట్ని అందంగా నువ్వే కావాలాగా చెప్పినటువంటి సినిమా డ్యూడ్. సో భార్య భర్తకు చేస్తాడనే అంశం మనకి ఇప్పుడున్నటువంటి దానికి చండాలంగా అనిపించినా కూడా అది ఎందుకు చేస్తున్నాడు ఆ అమ్మాయి మనసు అది అని అర్థం చేసుకొని, మనసుకి మమతకి ప్రేమకి మధ్యలో ఉన్నటువంటి ఊగిసలాట మధ్యలో ఇది ఒప్పుకునేటువంటి ఒక గొప్పతనం హీరో, ఉమ్మిపించుకున్నటువంటి హీరోగా కూడా ఎన్నోసార్లు ఉమ్మించుకుంటాడు. తర్వాత పిల్లాడు పుట్టిన తర్వాత నీ పోలికలు ఉన్నాయని చెప్పేసి అంటూ నువ్వు కంగారు పడుతున్నావు అని ఒరిజినల్ తండ్రి కంగారు పడుతూ ఉంటాడు, ఇతనేమో కంగారు పడాడు. ఆ తర్వాత లోపలికో అంటే నాకు